ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 25 పార్లమెంట్ సెగ్మెంట్స్ గాను 2019లో 22 సెగ్మెంట్స్‌ను వైసీపీ కైవసం చేసుకున్న విషయం మనకు తెలుసు. తెలుగుదేశం పార్టీ 3 సీట్లకు పరిమితమైంది. 3 లోక్సభ సీట్లకు. ఈసారి కూడా ఇంచుమించు అదే రేషియోలో ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. పోలింగ్ తర్వాత మనం సేకరిస్తున్న లెక్కలు కానీ, ఆయా సామాజిక వర్గాల బలాబలాలు కానీ, పోలింగ్‌కు ముందు మారిన పరిస్థితులు కానీ, ఇతర కారణాలు కానీ, వీటన్నిటిని కూడా మనం క్రోడీకరిస్తే బీజేపీ పోటీ చేసిన స్థానాల్లో అనకాపల్లి, నర్సాపురం ఇవి 2 కొంత వాళ్ళకి ఎడ్జ్ ఉన్నట్టుగా ఒక అంచనాలు వస్తున్నాయి. అలాగే గుంటూరు, శ్రీకాకుళం, హిందూపురం ఇవి కూడా కూటమి ఖాతాలోకి వెళ్ళే అవకాశాలు లేకపోలేదని కొంతమంది చెబుతున్నారు. ఈ 5 మినహాయిస్తే 20 గ్యారంటీగా వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గురువారం నాడు చెప్పారు ఐపాక్ ఆఫీస్లో 22 కంటే మనకు పెరగవచ్చు అని చెప్పారు. కానీ సరే మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 20+ అయితే గ్యారంటీగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఖాతాలోనే పడే అవకాశం ఉంది. ఇన్ కేస్ ఇండియా మన భారతదేశంలో మొత్తం జరుగుతున్న ఈ పోలింగ్ ఏదైతే ఉందో, సార్వత్రిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే సమయంలో ఎవరికి మెజార్టీ రాని సందర్భం వచ్చి అటువంటి పరిస్థితులు ఏర్పడి ప్రాంతీయ పార్టీలు డిసైడ్ చేసే పరిస్థితి వస్తే దాదాపు 19-20 సీట్లకు పైగా గెలుచుకునే అవకాశం ఉన్న వైఎస్ఆర్సీపీ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో అత్యంత కీలక పాత్రను పోషించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంటే ఇప్పటికైతే ఆయన ఎన్డీఏకు సపోర్ట్ చేస్తామని కానీ, లేదా ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తామని కానీ వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ప్రకటించలేదు. కానీ నేను చెప్పే లెక్కలు ఏంటంటే ఖచ్చితంగా ఈ 20 సీట్స్ అయినా కూడా తక్కువ సీట్స్ కావు. సో 272 మ్యాజిక్ ఫిగర్ ఎవరికి రాకపోయినా, అంటే ఇండియా కూటమికి కానీ లేదా ఇండియా కూటమికి కూడా రాకపోతే ప్రాంతీయ పార్టీల పైన డిపెండ్ అయి అధికారంలోకి రావాలని అనుకునే సందర్భంలో జగన్ ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశాలు ఉన్నట్టు మనకు అర్థమవుతోంది. థ్యాంక్ యూ.